చూడండి, నాకు ఒక సంఘటన జరిగింది. అక్కడెక్కడో జీడిపట్టు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. తండ్రి లేడు, తల్లి ఉంది. ఆ తల్లి వీళ్ళిద్దరు ప్రేమకి అడ్డుపడింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటము, ప్రేమించుకోవటం చూసింది. వాళ్ళిద్దరూ తప్పు చేయటం కూడా చూసేసింది. చూసి ఈవిడ వాళ్ళని కథ నిర్బంధించింది. కూతుర్ని కొన్ని ఏమో ఉంటాయి కదా, ఈ కూతురు తల్లి మీద కక్ష పెట్టుకుంది. ఆ ప్రేమించిన ప్రియుడిని చేత కౌరంపి వాళ్ళిద్దరూ కలిసి తల్లిని చంపేశారు. కన్న కూతురు చంపేసిందండి. కన్న తల్లిని చంపేసింది. మొట్టమొదటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సున్నితో బిగించారు. సున్నితో బిగించారు. బిగితే ఆవిడేమో అపస్మారక స్థితికి వెళ్ళింది. అపస్మారక స్థితికి చేరుకుంది. చచ్చిపోయింది అనుకున్న వాళ్ళని అనుకుంటే కదులుతుందంట. ఈ కూతురు చూసింది కదులుతుంది. మళ్ళీ అతన్ని పిలిచి సుత్తి చేతికిచ్చి కదులుతుంది, కొట్టేసి చంపేవా. సుత్తి చేతికిచ్చి కొట్టేమన్నదంటే ఎంత కఠినము, ఎంత దారుణము, ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. కన్న కూతురే కన్న తల్లిని అర్హంగా చంపించేసిందంటే ఏమనుకోవాలి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. పిల్లలు ప్రేమలో పడితే వాళ్ళని మనం మొట్టమొదట కంట్రోల్ చేసుకుంటే, చేతనైతే మొట్టమొదటిలో కంట్రోల్ చేసుకోవాలి. లేదు శృతి మించిపోయింది, ఈ అబ్దులు దాటిపోయారు, వాళ్ళు శారీరకంగా కూడా కలిసిపోయారు అన్నప్పుడు వాళ్ళు గడ్డేళ్ళకూడదు. వాళ్ళు గడ్డేళ్ళకూడదు. వాళ్ళిద్దరు ఇష్టాన్ని తెలుసుకుని వాళ్ళిద్దరు పెళ్లి చేయడమే మంచి పని. ఆవిడ అడ్డెళ్ళింది, ఎడదీయాలనుకుంది. మరి ఆవిడ ఎన్ని రకాలుగా వాళ్ళని బాధ పెట్టిందో తెలియదు, ఏం చేసిందో తెలియదు. ఇప్పుడు ఈ కూతురు ఏమంటుంది, మా నాన్న చచ్చిపోవడానికి మా అమ్మే కారణం, అందుకనే మా అమ్మని నేను చంపించేశాను, మా అమ్మ మంచిది కాదు అని అంటుంది. ఇప్పుడు ఈ కూతురు, ఇప్పుడు తల్లి సరిపోయింది, కూతురు జైలు పాలు అయిపోయింది, వాడు చంపినోడు జైలు పాలు అయిపోయాడు. ఏం ప్రయోజనం? అలాంటిగానే చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఇవి. భార్య భర్తను చంపేసే పరిస్థితి వచ్చేసింది. అంటే లోకానుసారం, అంటే ప్రభు బిడ్డలు చేయరు అలాంటి పనులు. ప్రభు బిడ్డలు చేయరు. లోకంలో జరుగుతుంది. ఇప్పుడు భార్య భర్తను చంపేస్తుంది, ప్రేమిస్తుంది. ప్రేమించిన తర్వాత ప్రేమించినోడిని కూడా చంపేస్తున్నారు. అసలు ప్రేమ అంటే ఒకప్పుడు ప్రేమించుకుంటే వాళ్ళు ఎంత ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేవారు. వీడు అనేవాడు, ప్రియుడు అనేవాడు ఆవిడ కోసం ప్రేమించింది అనుకో. ప్రేమించిన తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు పెళ్లి చేసుకోవటానికి, మనకి నేను ఇంకో పెళ్లి చేసేసుకుంటాను, ఎందుకంటే మా నాన్నే మా అమ్మని ఇష్టపడతాను, బాధ పెడతాను, నాకు ఇష్టం లేదు అని ప్రియుడితో చెప్పేది. ఈ ప్రియుడు అనేవాడు, సరేలే నువ్వు ఎక్కడన్నా శుభ్రంగా ఉంటే నాకు అంతే చాలు, నువ్వు ఎక్కడన్నా క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు, చేసుకోమ్మా అనేవాడు. అంటే అది ప్రేమ, దాన్ని ప్రేమ అంటారు. అంతేగాని నువ్వు నన్ను ప్రేమించుకోని చేసుకుని నేను చంపేస్తానంటే, ఇప్పుడు చంపేస్తున్నారు. అప్పుడు ఎలాగన్నారు, ఇప్పుడు చంపేస్తున్నారు, గొంతు కోసేస్తున్నారు. ఎంతమందిని కోసేయలేదు చూస్తున్నాం కదా పేపర్లో. మనం ఎంతమందిని కోసేయలేదు. నన్ను ప్రేమించుకోకూడదు మాట్లాడుతుందని అపార్థం చేసుకుని చంపేస్తున్నాడు. నన్ను ప్రేమించుకోకుండా పెళ్లి చేసుకుంటావా అని చంపేస్తున్నాడు. అసలు ప్రేమ అంటే నువ్వు ఎక్కడన్నా నువ్వు హ్యాపీగా ఉండాలి అని అంటాడు అనమాట ప్రియుడు. అది ప్రేమ. ఇలా ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే దేవుడి భయం లేదు, దేవుళ్ళో లేరు. దేవుడి భయం లేక జరుగుతున్నాయి అటువంటి అనర్థాలన్నీ కూడా. అదే మనం దేవుళ్ళో ఉండి దేవుడి భయం ఉన్న వాళ్ళు చేస్తారు అలాంటి పనులు. అలా మనసు వస్తుందా? రాదు. అంత భయంకరంగా ఉందంటే లోపం అంత భయంకరంగా ఉంది. ఆవిడంటది చంపేసిన తల్లి అంటది, ఆ కుర్రోడు ఈ పిల్ల ఇద్దరు కలిసి చంపేశారు. ఆ తల్లి అంటది, ఎవరో ఆ కుర్రోడు తల్లి, మంచి పని చేశాడు నా కొడుకు, బాగా చంపాడు, జైల్లో ఉంటే మేము తీసుకొస్తాం, పర్వాలేదు తీసుకొచ్చేస్తుందంట, మన నాలుగు కేసు మాఫీ అయిపోతుందంట అనేమో తల్లి అంటుంది. వాళ్ళకి మతి ఉందా లేదో అర్థం కావట్లేదు. ఇలా ఉన్నది రోజు, ఇలా ఉంది ప్రపంచం.
పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. పిల్లల్ని గమనించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫోన్లు ఈరోజు ఫోన్లోకి పంపించుతున్నాయి. ఇప్పుడు ఇంతకీ ఆ పిల్లని పట్టించింది ఏంటో తెలుసా మీకు? ఫోను. ఇప్పుడు హంతకుడు అయినా హంతకురాలైనా ఎక్కడో ఒక చోట పప్పులో కాలేస్తారు. వాళ్ళు ఏం చేశారు, ఈవిడ చంపేసి ఆవిడ ఎలాగో చచ్చిపోయిందని ఏం చెప్పారో తెలియదు, మొత్తం చెప్పారు. ఇంతకీ ఆ పిల్లకి సంబంధించిన మేనమామ ఎవరనంట వస్తే ఆ ఫోన్ దొరికిందంట. ఆ ఫోన్ చూశాడంట, ఆ షాక్ తిన్నాడంట ఆయన. ఆ ఫోన్లో ఉన్నదంట మొత్తం అంతా కూడా. ఆ కుర్రాడితో ప్రేమాయణం జరపటము, ఆ కుర్రాడికి ఫోన్ చేసి రమ్మనటము, వీళ్ళు ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ ఆ ఫోన్లో ఉన్నాయంట. ఆ ఫోన్ ద్వారా పట్టుకున్నారు ఇప్పుడు ఎందుకైనా వాళ్ళు. ఈ ఫోన్ పంపుంచుతుందండి ఈరోజు. ఒక మాట చెప్పాలంటే ఈ ఫోన్ పంపుంచుతుంది. ఈ ఫోన్ ద్వారా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఈ ఫోన్ పట్టుకుని పిల్లలు ఏం చేస్తున్నారో కూడా మనం గమనించవలసి ఉంటుంది. అందుకని మొట్టమొదటిలోనే జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళు ఒకవేళ ఏ ప్రేమలన్నా పడితే మొట్టమొదటిలోనే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. శృతి మించిపోతే అడ్డేయటం అంత మంచిది కాదు. సుత్తెట్టు కొట్టి చంపేశారండి బాబు.